రైట్. ఒక 4 పేజ్ విడిచిపెట్టండి దీనికి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం హ్యూమన్ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ టాపిక్ అయింది కదా, అందులో ఏమైనా మిగిలిన పాయింట్స్ ఉంటాయి, కుకింగ్ మెథడ్స్ కొద్ది ఉన్నాయి కాబట్టి 4 పేపర్స్ విడిచిపెట్టు. 4 పేపర్స్ అంటే 8 పేజెస్. అంటే ఏమైనా బిట్స్ మిగిలిపోయినా వాటిని కవర్ చేస్తుంది దగ్గర ఉండి. ఓకేనా? 4th యూనిట్లో ఒక 4 పేపర్స్ అడిషనల్గా విడిచిపెట్టండి. అంటే 8 పేజెస్, 4 పేపర్స్. మిగిలిన పాయింట్స్ ఏమైనా ఉన్నా, కుకింగ్ మెథడ్స్ ఉన్నా అవన్నీ కూడా కవర్ చేద్దాం. ఓకేనా? రైట్. నేను మీకు ఆల్రెడీ అది చెప్పాం, ఫుడ్ అడల్టరేషన్ కొంత చెప్పాం, లాస్ట్ చెప్పాం ఫుడ్ ఫోర్టిఫికేషన్. బేసిక్ ఫుడ్ గ్రూప్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, వెజిటబుల్స్, ఫైబర్ ఫుడ్, ఫ్రూట్స్, అవే ఉంటాయి ఫుడ్ గ్రూప్స్ అంటే. ఏం ఉండవు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. ఫిజికల్లీ అన్ని బాడీ పార్ట్స్ కూడా వర్కింగ్ ప్రాపర్లీ, ప్రతి శరీర భాగం కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తే అది హెల్తీ, ఫిజికల్ హెల్త్ అంటాం. మెంటల్ హెల్త్, నీ పేరు అడిగితే నీ ఊరి పేరు చెప్పావు అనుకోండి, మెంటల్ సరి లేనట్టు, అంతే కదా. అంటే అలా ఉంటుంది కొంతమంది. కాబట్టి ఈ క్రైట్ క్వశ్చన్ క్రైట్ ఆన్సర్ చెప్పాలి. ఇట్స్ కాల్డ్ మెంటల్ హెల్త్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సోషల్ హెల్త్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, పీపుల్ అందరితో సమానం క్లారిటీగా ఉండడం, అది పాజిటివ్ వైబ్ ఉండడం, దాన్ని సోషల్ హెల్త్ అంటాం. సరే, హెల్త్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, ఫిజికల్, మెంటల్, సోషల్ హెల్త్ అన్నిటిని కలిపే హెల్త్ అంటాం మనం. అంటే ఏంటి? శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాన్ని కలిపి మనం హెల్త్ గా చెప్పుకుంటాం మనం. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఆన్సర్ ఏంటండి? డిసీజెస్ మేజర్గా, అలాగే న్యూట్రియంట్స్, ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా 2 రకాలుగా. ఒకటి, హెల్త్ స్పాయిల్ అవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇన్సఫిషియెంట్ న్యూట్రియంట్స్ టేకింగ్. సరైన పోషకాల తీసుకోకపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానివల్ల మనకి కలుగుతూ ఉంటాయి వ్యాధులు అనేటువంటివి. ఇక రెండోది ఏంటంటే, అంటే పోషకాహార సమస్య చెప్పుకున్నాం, అదే క్వాషియార్కర్, మెరాస్మస్, ఇవన్నీ కూడా. సో క్వాషియార్కర్, మెరాస్మస్ ఇవన్నీ కూడా ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్, అంతే కదా. మాల్ పోషకాహార సమస్య అది మనం చేసుకున్నది అది. కానీ ఎన్వైరన్మెంట్ లో మన డిసీజెస్ ఉంటాయి, అవేంటివి? మైక్రోబ్స్. మనకి అంటే మనం హెల్త్ అట్మాస్ఫియర్ ని క్లీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అలాంటి పర్యావరణం, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, నాయిస్ సౌండ్, అది సాయిల్ పొల్యూషన్ కావచ్చు, అవన్నీ కూడా మన హెల్త్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే మన చుట్టూ ఎన్వైరన్మెంట్ ని మనం హైజీన్ గా ఉంచుకుంటే, శానిటేషన్ గా ఉంచుకుంటే, పరిశుభ్రంగా ఉంచుకుంటే నో డిసీజ్ ఎఫెక్టెడ్ కదా, రావు కదా. అలా సరేనండి. హెల్త్, హైజీన్, శానిటేషన్. మరి ఇక్కడ హెల్త్ పారామీటర్స్ అడిగాడు మీకు, గుర్తుందా? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు, శిశు మరణాల రేట్ చెప్తాం కదా. యాక్చువల్గా ఇందులో నియోనెటల్ మోర్టాలిటీ రేట్, ఎర్లీ నియోనెటల్, డెడ్ బేబీస్ బోర్న్ రేట్, అప్ టు 5 years మోర్టాలిటీ రేట్ అంటాం. మోర్టాలిటీ, మార్చరీ, సరే వర్డ్ అండి, మరణం, డెత్ ఇంగ్లీష్ వర్డ్. మార్చరీ అంటే కదా, ద ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్, మార్చరీ అంటారు. మార్ట్, సరే. ఎలా చనిపోయాడు? డిసెక్ట్ చేస్తారు కదా. ఎలా చనిపోయాడు? పిల్లని చంపించిందా, లేకపోతే హాల్కర్ ఎక్కువైపోయింది, ఉంటాయి కారణాలు. సో దానికి సంబంధించి దాన్ని మార్టాలిటీ అంటాం. మరి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఈ రేట్ ఎలా చేస్తారంటే చూడండి, జనరల్ గా డెడ్ బేబీస్ బోర్న్ రేట్ అంటాం. అంటే పుట్టక ముందే చనిపోయిన బేబీస్ ఉంటాయి వీళ్ళు, క్లియర్. రెండోది 1 week కౌంట్ చేస్తారు, 1 month కౌంట్ చేస్తారు, 1 year కౌంట్ చేస్తారు, అలాగే 5 years కౌంట్ చేస్తారు. ఎలా? ప్రతి 1000 members కి, పుట్టిన ప్రతి 1000 babies కి ఎంతమంది చనిపోతున్నారు విత్ ఇన్ వీక్ లో, విత్ ఇన్ మంత్ లో, విత్ ఇన్ ఇయర్ లో, విత్ ఇన్ 5 years లో కదా. అలా దీన్ని ఏమంటామంటే, సో డెడ్ బాడీ, దాన్ని ఏమంటారు చూడండి, పుట్టక ముందే చనిపోయిన పిల్లలు ఉంటారు వీళ్ళు. దీనిలో పుట్టక ముందే చనిపోయిన పిల్లలను పరకు తీసుకున్నట్లయితే, స్టార్టింగ్ ఎక్కువగా ఉన్న రేట్, ఎక్కువగా ఉన్న స్టేట్ ఒడిశా, తక్కువగా ఉంది జార్ఖండ్. మిగతావన్నీ కూడా ఒకటేనండి, చూసుకోండి. ఈ 3 బాటంలో అస్సాం ఉంటుంది మోస్ట్లీ. అంటే ఎప్పుడు టాప్ లో ఎంపీ ఉంటుంది, సారీ కేరళ ఉంటుంది. ఇక్కడ టాప్ లో ఎంపీ, మధ్యప్రదేశ్. అంటే 1 week లో పుట్టే 1000 మంది పిల్లలకు 1 వారం లోపే చనిపోయిన పిల్లల రేట్ ఏమంటామంటే, దీన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం సార్. ఇన్ఫాంట్స్ అంటే అప్పుడే పుట్టిన బేబీస్, జస్ట్ నియో కదా అంటాం మనం. అలాగే 1 month బేబీస్, 1 week లో అయినా
1 మంత్లో అయినా 1 ఇయర్లో అయినా 1 మంత్లో అయినా 1 వీక్ అయినా 1 ఇయర్ అయినా టాప్ ఎవరండి? బాటమ్ ఎవరండి? క్లియరా? 5 ఇయర్స్కి వచ్చేపాటికి మాత్రం టాప్లో యూపీ ఉంటుందండి. యూపీ టాప్లో యూపీ ఉంటుంది, అది తక్కువ బాటంలో మాత్రం జార్ఖండ్ కనిపిస్తూ ఉంది. క్లియర్. ఇలా 1 వీక్ 1 మంత్ 1 ఇయర్ 5 ఇయర్స్ చూద్దాం. మోర్టాలిటీ రేట్ అంటే మరణాల రేట్ అని చెప్తాం మనం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, నియోనేటల్స్ నవజాత శిశువు ఉంటుంది తెలుగులో. అలాగే 1 వీక్ వాళ్ళది, 1 మంత్ వాళ్ళు, 1 మంత్ వాళ్ళు. 1 వీక్ అయితే ఎర్లీ నియోనేటల్స్, ఇంకా నియోనేటల్స్ అంటాం మనం. క్లియర్. చిన్న క్లారిటీ ఏంటంటే 1 వీక్ లోపల పుట్టే చనిపోయే వాళ్ళు ఎర్లీ నియోనేటల్స్ అంటారండి. 1 మంత్ లోపు అయితే నియోనేటల్స్ అంటారు. 1 ఇయర్ లోపు అయితే ఇన్ఫాంట్స్ అంటారు. 5 ఇయర్స్ అయితే అప్ టు 5 ఇయర్స్ అలాగే పిలుస్తారు అంతే. అప్ టు 5 ఇయర్స్ అంటారు. క్లియరా? డెడ్ బేబీస్ ఉంటాయి, అది మనం చెప్పుకున్నాం. ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లో ఏ స్టేట్ టాప్ లో ఉంది, ఏ స్టేట్ బాటమ్ లో ఉంది అనేది చూద్దాం మనం.